మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎట్టకేలకు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాగరాపేట చెరువు వద్ద ఒక శ్మశాన వాటిక వద్ద కూడా ఉద్రిక్తగా నెలకొన్నది. ఈ కార్యక్రమంలోనే కూడా ఏదైతే గ్రామస్తులు వారి శ్మశాన వాటిక వద్ద కూడా వారు ఏదైతే మృతదేహాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు, అక్కడ బూడ్చనీయకుండా కూడా గుడిసెలు పేదలు వేసుకునే గుడిసెలు సిపిఐ నాయకులు కూడా అడ్డుకున్నారు. ఏదైతే ఇది శ్మశాన వాటిక, ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలో మీరు ఎవరు మమ్మల్ని బూడ్చనీయకుండా ఉండేదానికి అని చెప్పేసి ఏదైతే ఎట్టకేలకు కూడా గ్రామస్తులు ఆ శవాన్ని కూడా ఇక్కడే విజువల్స్ లో మనం చూపిస్తున్నాము. ఏదైతే గుడిసెల మధ్యన ఇక్కడే కూడా బూడ్చి చేశారు. అంటే ఇది శ్మశాన వాటిక కాబట్టి మేము ఇక్కడే బూడ్చుకుంటామని కూడా గ్రామస్తులు అన్నారు. వాళ్ళు అనుకునేది కూడా వారు సాధించారు. అయినా కూడా ఓవైపు కూడా సిపిఐ నాయకులు ఏదైతే సిపిఎం నాయకులు కూడా వాళ్ళు ఇక్కడ బూడ్చనీయకుండా కూడా అడ్డుకున్నారు. అడ్డుకునే కార్యక్రమంలో కూడా చాలా వరకు కూడా ఉద్రిక్తతగా నెలకొన్నది. అంటే ఇక్కడ వారు పెట్రోల్ కూడా తీసుకొని వాళ్ళు మింద పోసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే కూడా బద్వేల్ పోలీసుల పైన కూడా పెట్రోల్ చల్లినప్పటికీ కూడా పోలీసులు ఎట్టకేలకు వాళ్ళని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్నటువంటి పెట్రోల్ సీసాలను కూడా బద్వేలు అర్బన్ పోలీసు ఎస్ఐ గారు సిఐ గారు కూడా వాటిని అన్నిటిని కూడా పక్కకు తీసి ఇక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా సద్దుమంచిన పరిస్థితి. అంటే ఇక్కడ ఇప్పుడే కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటనలో కూడా ఏదైతే గొడవగా ఉద్రిక్తగా నిలబడిన గొడవను కూడా ఇది చిన్ని గాలి వనగా పెద్ద గొడవగా మారింది. ఆ గొడవనంతా కూడా ఇప్పుడే ఇక్కడ సద్దుమనింది. ఏదైతే వారి శ్మశాన వాటికలో వారు ఏదైతే మృతదేహాన్ని పూడ్చుకున్న తర్వాతే ఇక్కడ ఈ సమస్యనంతా కూడా క్లియర్ అయింది. అయినా కూడా సిపిఎం నాయకులు కూడా ఇప్పటికి కూడా వారు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. మేము ఇప్పటికైనా కూడా మేము ఇక్కడే చంచిపోతాము, మేము ఇక్కడే కూడా పెట్రోల్ పోసుకొని మేము ఇక్కడ మంట పెట్టుకుంటున్నాము అంటున్నారు. అయినా కూడా పోలీసులు కూడా సర్దుపంచేందుకు కూడా ఓ వైపు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.